हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामि अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तथा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुव्ये च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात्। ॐ सद्गुरुरूपाय
విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. ఓం నమస్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. మనము 6వ శ్లోకము. సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సత్యసద్భవేత్. సత్యము ఏదైతే ఆ కాలంలో సత్యముగా కనిపించిందో అది ప్రబోధ జరిగాక అసత్యం అయిపోతుంది. అంటే కళ సత్యంగా కనిపించిన కళ అసత్యం అయిపోతుంది. ఇది మనము నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే ఈ బుద్ధి వికాసం ఇక్కడ చెప్పుకున్నామండి. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి. ఉన్నదంతా చైతన్యం అంటున్నాము కదా, అసలు ఇన్ని ఉన్నాయా? ఇన్ని బుద్ధి, ఈ బుద్ధే ఆ చైతన్యం అవుతుంది. అంతకాలం మనం ఏదైతే మనసు అంటుంటున్నామో ఇవన్నీ ఒకటే మాట. ఇదే బుద్ధి వికాసం చేత చైతన్యం అయిపోతుంది అన్నమాట. చైతన్య రూపాన్ని పొందుతుంది బుద్ధి. ఎప్పుడైతే బుద్ధి చైతన్య రూపాన్ని పొందిందో అప్పుడిక ఈ దైవీ లక్షణాలు ప్రకటితమవుతాయి అన్నమాట. దయ, కరుణ, ప్రేమ, త్యాగము, క్షమ. అంటే ఎవరిలోనైనా మనము ఈ లక్షణాలు ప్రకటితమైతే దాని అర్థము వారి బుద్ధి వికాసం చెంది చైతన్య రూపాన్ని పొందిందని. లేదు అలా జరగకపోతే పొందలేదని గుర్తుమాట. ఇక ఇక్కడ ఇది మనము ఏమి చెప్పుకోలేదు కదా. ఇక్కడ కర్తృత్వం కళ, భోక్తృత్వం కళ, త్రిపుటిలో ఉన్న సంగత్వం అంతా కళ, బుద్ధి అనే ఇంద్రియానికి లోబడినవన్నీ కళ. కళలో మునిగిన వారికి కర్మచేత బుద్ధి ఆడించబడినట్లుగా కనపడుతుంది. అంటే అప్పటిదాకా బుద్ధి కర్మానుసారిని. ఎప్పుడైతే బుద్ధి చైతన్య రూపాన్ని పొందేసిందో ఇక ఇదంతా ఇవన్నీ కలైపోయాయి కదా. బుద్ధి తన స్వస్థితి అయిన చైతన్యాన్ని గ్రహించినప్పుడు కర్మ జడమైపోయి స్వయంగా ఫలించగలదు. ఇది చాలా ముఖ్యమైన మాట అండి. ఇది చూడండి, జడం అంటే ఏంటి? అది అసలు ఎప్పటికీ చేతనం కూడా కాదు, చైతన్యము కాదు, చేతనము కాదు. అంటే దానంతట తాను కదలలేదు. రాయి జడం. మనం రాయిని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాలి కానీ రాయి అది కదలదు. ఒకవేళ మనం తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టినా
అది జడంగానే ఒక చోటు నుంచి ఇంకో చోట కదులుతుంది. ఈ అంటే స్థూలం అంతా జడం మాట. మరి సూక్ష్మమేమో ఆ చైతన్యము ప్రతిబింబించటం చేత చేతనమవుతుంది. అంటే ఈ ప్రాణము, మనసు, బుద్ధి, చిత్త, అహంకారములు ఇవి. అహంకారం అంటే యాక్చువల్గా లేనిది అసలు. ఇప్పుడు ఆ కర్మ జడమైపోతుందటండి. అంటే ఒకసారి బుద్ధి చైతన్యాన్ని గ్రహించినప్పుడు, చైతన్య రూపాన్ని పొందినప్పుడు, అంటే అంతకాలం వరకు మన జీవనం ఏంటి? నేనంటే ఏంటి? బుద్ధి. నేనంటే నా బుద్ధే నేను. ఇప్పుడు నేనంటే ఏంటి? చైతన్యం. ఎప్పుడైతే ఇది మారిపోయిందో, ఈ పరిణామం జరిగిపోయిందో, ఇక ఆ క్షణం నుంచి కర్మ జడమైపోతుందంట. అంటే కర్మ ప్రభావం ఏమీ ఎవరికి ఉండదు? అతనికి ఉండదు. కర్మ ప్రభావం ఏమి ఉండదు. ఇదొక మంచి పరిణామము, ఒక పురోగతి మాట. అర్థమైందా ఇది? అర్థమైందండి. అర్థమైంది. కర్మ జరుగుతుంది కానీ ఆ ఫలితం ప్రభావం ఏమీ ఉండదు, అతనికి ప్రభావితం కాడు. అసలు చైతన్యం దగ్గర ఉంటాడు కదా. ఇప్పుడు సూర్యుడు నేను వర్షం కురిపించాను అనట్లేదు, కురిపించలేదు అనట్లేదు. ఆ స్థితిలో ఉంటాడు, సూర్యస్థితి. అసలు మనము భూమి దగ్గర నుంచి చూస్తే ఇక నిన్న పుణ్యవతి గారు కూడా అడిగారు. ఇప్పుడు ఏంటంటే మనము ఎక్కడ మాట్లాడుకుంటున్నామండి? మనము చైతన్యం దగ్గర మాట్లాడుకుంటున్నాం. అంటే సూర్యస్థితి దగ్గర మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన విచారణ అంతా కూడా సూర్యుడి దగ్గర నుంచి చేయాలి. కింద అంతా రసాభాస అయిపోతుంది. అలాగే ఇక బుద్ధి లేదన్న బుద్ధి అంటే ఏంటి? విచారణతో చేసేది కాదు ఇది, అనుభవమే. చైతన్యముతోనే ఆ స్వానుభవం జరగాల్సిందే, అంతే. అంతేగాని మనము తర్కము, విచారణ ఇది కాదు. అందుకని ఆ సూర్యస్థానం నుంచి అంటే ఎప్పటికప్పుడు సూర్యుడు మనకి ఎందుకంటే ప్రత్యక్ష దైవం. మనం ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనము ఆ సూర్యుడిని పోలిక పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది. ఆకాశము, ప్రకాశము అంటే ఇప్పుడు ఆత్మ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది అంటే ఎలా ఉంటుందండి? ఇక్కడ అక్కడ అంటే ఆకాశం ఉంటుంది కదా ఇక్కడ అక్కడ, అట్లా. ఏంటండి? ప్రకాశం కూడా అలాగే వ్యాపించి ఉంటుంది. మొదటి స్టేజ్ ఏమో ఆకాశాన్ని ఉపయోగించుకోవాలి. అంటే ఇక్కడ అక్కడ ఆకాశం లాగా ఉంటుంది. ఆ తర్వాత ఏమో ప్రకాశం. ఇంకా పరిణతి చెందితే ప్రకాశం స్థితికి వెళ్ళిపోయామంటే ఇక సూర్యస్థితి మాట. సో మరి అంటే ఎట్లాగండి? ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు అగ్ని దహిస్తుందండి. మనం ఏదైనా వేస్తే, ఒక కట్టెపుల్లో వేస్తే కాలిపోతుంది. అగ్ని కాల్చడం లేదు. అగ్ని తన ధర్మము తను చేయుచున్నది, అంతే. అది కట్టెని కాల్చాలనుకోలేదు, కాల్చకూడదని అనుకోలేదు, అంతే. సహజ లక్షణం. సూర్యుడు తన సహజంగా తను స్వయం ప్రకాశము ప్రకాశిస్తూ ఉంటాడు. సహజ స్వభావం ఎట్లా ఉందో అట్లా ఉంటుంది. అట్లాగే ఎప్పుడైతే బుద్ధి చైతన్య రూపం పొందిందో ఆ చైతన్య రూపం సహజంగా ఉంటుందన్నమాట. ఆ దైవీ లక్షణాలు ప్రకటితమవుతూ ఉంటాయి. అందుకనే మహానుభావుల దగ్గరికి, గురువుల దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు.
మనకు అవకాశం వస్తుంది కదా, మహానుభావులు ఆ, వస్తున్నారు ఆశ్రమానికి, వారి దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం వస్తుంది. అంటే చాలా బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా ఆచితూచి మాట్లాడాలి, ఇష్టం వచ్చిన. ఎందుకంటే సాక్షాత్తు చైతన్యం అక్కడ ఉంది. వాళ్ళకేమి ఇలా అహంకారాలు మమకారాలు ఏమి ఉండవు వాళ్ళకి. అక్కడ వాళ్ళు దైవీ స్వరూపం అంతే, ప్రత్యక్ష దైవం అక్కడ. అందుచేత మనం వారిని దైవంగానే చూడాలి. వారు కూడా వారి ముందు ఏమాత్రము, దైవం ఎట్లాగైతే వారి ముందు ఏదైనా అన్యాయం జరిగిందనుకోండి, దైవం ఊరుకుంటుందా? ఊరుకోదు. అట్లాగే వారు కూడా ఏం ఊరుకోరు ఇక. అంటే ఆ సమయానికి ఆ క్షణానికి వారే పరమాత్మ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు వారి నిర్ణయం అట్లా ఉంటుంది. అంతేగాని వారి నిర్ణయము అట్లా అయితే ఎట్లా అవుతుంది కదా, ఎట్లా అయితే అట్లా అవుతుంది కదా అని వారు మాట్లాడరు. ఆ దైవీ స్థితి నుంచే మాట్లాడుతూ ఉంటారు. ఏంటండి? అలా కాదండి, పరమాత్మని మన తల్లి తండ్రిగా భావిస్తాం. తల్లి తండ్రిగా భావించినప్పుడు పూర్తి స్వతంత్రం ఉంటుంది కదా. మరి పూర్తి స్వతంత్రం ఉన్నప్పుడు మనం మనసు విప్పి మనకున్న అనుమానాలన్నీ అడగడానికి అవకాశం ఉంటుంది కదా. మరి ఎప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అంటే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అట్లా మాట్లాడితే పర్వాలేదు. ఇప్పుడు మీ మనవడు ఇష్టం వచ్చినట్టు మీ మాట్లాడితే పర్వాలేదు. కానీ అదే మనవడు పెరిగి పెద్దయి 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినాయి, అప్పుడు కూడా అలా మాట్లాడితే ఆ బుద్ధి వికసించినట్లే కదా. అందుచేత మనము ఇప్పుడు ఈ పంచ వివేకములతోనే మనము మాట్లాడాలి. ఇప్పుడు మీరు మంచి ప్రస్తావన తీసుకొచ్చారు. ఒకసారి ఇవాళ నాగలక్ష్మి గారు ఇది అడిగారు, చూడండి. ఇది చూస్తున్నారా? మీ ప్రశ్నకి ఇదే సమాధానం. మనం ఏమంటున్నాము? హరి ఓం శ్రీ గురుభ్యో నమః నమః అంటున్నాము కదా. ఏంటిది నమః అంటే? ఊరినే నమః నమః అనేయటం కాదు. శ్రీ గురుభ్యో నమః అంటే నేను లేను, నువ్వే ఉన్నావు, నేను నీకు వశవర్తినై జీవిస్తానని అర్థం. మనం ఏమనుకున్నామండి? పశుపతి అని మనం పలుపు ఇచ్చేసాం కదా ఆయన చేతికి. అంటే ఆయన వశంలో జీవించాలి కదా. మరి గురువుకి వశవర్తినై ఉన్నప్పుడు ఏ ఆలోచన అయినా చేసే ముందు, ఏ మాట అయినా మాట్లాడే ముందు, ఏ పనైనా చేసే ముందు, ఇది నేను వశవర్తినై ఉంటే ఇది చేయడం కుదురుతుందా, ఇలా మాట్లాడటం కుదురుతుందా, ఈ ఆలోచన రావచ్చా, ఇది వేసుకోవాలి మనం ప్రశ్న. అంటే ఆ విచక్షణ జ్ఞానము, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో మనము మాట్లాడితే ఎలా మాట్లాడినా పర్వాలేదు. అంటే మీరు చెప్పినట్లు చక్కగా మన సందేహాలు అన్నీ చెప్పచ్చు, అదేమీ ఆక్షేపణ ఏమీ లేదు. మీరు చెప్పినట్లుగా ఇలా మనం అన్నీ చెప్పుకోవచ్చు, అందులో ఏమి దోషం ఏమి లేదు. అయితే నేను ఎందుకు జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పానంటే, అది దైవ సన్నిధి మాట. గురు సన్నిధి, దైవ సన్నిధి, ఆ మహానుభావుల సన్నిధిలో. ఆ సన్నిధిలో ఉన్నప్పుడు మనము చాలా ఏమాత్రం యామరుపాటు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే క్యాజువల్గా ఉండకూడదు, అది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనము మాట్లాడుకుంటున్నామండి, కొంచెం క్యాజువల్గా మాట్లాడేసుకుంటాం. కానీ దైవ సన్నిధిలో, గురు సన్నిధిలో జాగ్రత్తగా మాట్లాడాలి అంతే. ఎందుకని? చెప్పండి. అది గురువు దగ్గర, దైవం దగ్గర జాగ్రత్తగా ఉండడం అంటే
ఇక్కడ మీరు ఇచ్చిన గురువాక్యం నుంచి అందింది ఏంటంటే, గురువు మన స్థూలాన్ని అయితే గమనించరు, స్థూలంతో పని లేదు. సూక్ష్మంగా ఈ త్రికరణములు, ఇప్పుడు ఆలోచన గాని, మాట గాని, కర్మ గాని, ఈ మూడు, ఈ త్రికరణములన్నీ శుద్ధంగా ఉన్నాయా లేదా అనే కదా మనల్ని గురువు గమనిస్తారు. ఉమ్, అప్పుడు మనము ఇక్కడ ఆయన ఏదైనా అడగాలన్నా, ఏదైనా మన తల్లి తండ్రి ఈ గురువు దైవము వారే అయినప్పటికీ మనం వాళ్ళని ఏదైనా అడగాలన్నా, చెయ్యాలన్నా, చెప్పాలన్నా మనం ఏ స్థితిలో ఉండి మాట్లాడుతున్నాము అనేది ఆయన గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు స్థూలంతో సంబంధం లేకుండా సూక్ష్మం చూస్తూ ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండడం అనేది మీరు చెప్పింది పాయింట్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనేది అర్థమైందండి. ఆ, అంతే. అంటే ఇప్పుడు మనకి గురువు గారు అంటే ఏంటో తెలుసు కదండి, ఆయన వెంబడిస్తూ ఉన్నాం కదా. అంటే మనం ఎట్లా మాట్లాడితే ఆయనకి నచ్చుతుందో మనకి తెలుసు, మనం ఎట్లా ఆలోచిస్తే ఆయనకి నచ్చుతుందో తెలుసు మనకి, మనం ఎటువంటి పని చేస్తే ఆయనకి నచ్చుతుందో మనందరికీ తెలుసు. అవునా కదా? ఇక్కడ నచ్చడం కంటే కూడా ఆ స్వామిని అనుసరించడం అనేది ఇప్పుడు ఆయన మంచి మంచి మాట బాగా సరి చేశారు స్వర్ణలత గారు. నచ్చటము కాకుండా మనము అనుగుణంగా అంటే బాగుంటుంది. గురువుకి అనుగుణంగా అంటే గురువు గారికి అనుగుణంగా ఆయనకి అనుసంధానం అయితే మన నోటేమాట ఎటువంటి మాట వస్తుంది, ఆయనకి అనుసంధానం అయితే ఎటువంటి ఆలోచన వస్తుంది, ఆయనకి అనుసంధానం అయితే అది బాగా బాగా చెప్పారు. నచ్చటం అంటే మళ్ళీ ఈ ఇష్టాయిష్టాల్లో దిగిపోతున్నాం కదా. అది మనము హృదయ స్థానంలో ఉంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నామండి. ఇప్పుడు పిల్లవాడు తల్లికి తెలుసు, వాడికి ఏది అడిగితే అమ్మకి అనుగుణంగా ఉండదు, ఏ బాగా తెలుసు వాడికి, మనకు కూడా తెలుసు. ఎందుకు? వాళ్ళేంటో మనకు తెలుసు, మనం ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకని ఎవరికి తగ్గట్టుగానే మాట్లాడతాం కదా. మరి అట్లాగే గురువు దగ్గర కూడా అంటే ఇక్కడ ఏమంటున్నాము, ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇక్కడి నుంచి నేను నీ మాటే వింటాను, నువ్వు చెప్పినట్టుగా చేస్తానని చెప్పామనుకోండి, ప్రతిసారి వాళ్ళని వెళ్ళి అడగక్కర్లేదు. ఆల్రెడీ మనం అధ్యయనం చేశాము, వెంబడించాము, గమనించాము, తెలుసు. అందుకని గురువాక్యానికి శాస్త్రవాక్యానికి అది అనుగుణంగానే మాట, చేత, ఆలోచన ఉండాలి. అట్లా ఉండాలి. ఇప్పుడు మన విశాలాక్షి గారు చెప్పింది కూడా ఏమీ ఇబ్బంది లేకుండా మనము సందేహాలు అవి మాట్లాడచ్చు, అందులో ఏమీ దోషమేమీ లేదు. అయితే క్యాజువల్గా ఉండకూడదని ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఉన్నది సాక్షాత్తు పరమాత్మ కదా. ఇప్పుడు పరమాత్మ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఆ క్షణాలు మనము ఉపయోగించుకోవాలి, అమూల్యమైన క్షణాలు అన్నమాట. దేనికి ఉపయోగించుకోవాలి? మనకి ఏదైనా అంటే ఇప్పుడు మనకేం తెలియటం లేదు, ఎక్కడున్నానో తెలియటం లేదు, చేస్తున్న సాధన సరిగ్గా ఉందో లేదో తెలియటం లేదు, అట్లా ఒక్కోసారి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు అటు గురుమాల మంత్రం చదవాలో ఉపదేశ మంత్రం చదవాలో అర్థం కావటం లేదు, చిన్నది ఏది జపం చేయాలి. ఇట్లా ఎంత చిన్న విషయం అయినా సరే చక్కగా నిర్భయంగా మనసు విప్పి మాట్లాడుకోవచ్చు, అందులో ఏమి మనకి అవసరం ఇబ్బంది లేదు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దీపారాధన ఒత్తు తూర్పు వైపు తిప్పి ఉంచాలా, పడమర వైపు తిప్పి ఉంచాలంటే
నీ ఇష్టం అంటది. అన్ని వైపులా ఉన్నది ఈశ్వరుడే. అంటే ఇప్పుడు మనం ఇన్ని విచారణలు చేసేసాము, ఇంత చేసేసాము కదా. అట్లా అంటే ఇక లౌకిక విషయాల గురించి ప్రస్తావన తీసుకురాకూడదు వాళ్ళ దగ్గర. వారు జ్ఞాన స్వరూపము, మనం జ్ఞానం కోసం వెళ్ళాము అంతే. ఆ జ్ఞాని గురించే మాట్లాడాలి. హరి ఓం అండి. ఆ, హరి ఓం అండి. ఆ, అదే అంటారు కదండి, చేయవలసింది చేస్తే, గురువు గారు ఏది చెప్తే అది చేయవలసింది శిరసా వహించి చేయవలసింది చేస్తే రావాల్సింది అదే వస్తుంది అని అంటారు కదండి. అవును. అప్పుడు అంటేనమ్మా మనము చెప్పాలి మన స్థితి. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చేయవలసింది చేస్తాడు, కానీ పేషెంట్ కూడా క్లియర్గా చెప్పాలి కదా. ఇదిగోనండి నాకు రాత్రిపూట జ్వరం పెరుగుతుంది, పొద్దునే తగ్గుతుంది, ఆకలి ఉండట్లేదు, ఇట్లా ఈ లక్షణాలన్నీ చెప్పాలి కదా డాక్టర్కి. అదేవిధంగా పెద్ద స్వామి వారు నిర్భయానంద బోధామృతంలో చెప్పారు, గురువు దగ్గర డాక్టర్ దగ్గర మనం ఎట్లాగైతే మన సమస్యలు చెప్పుకుంటామో, భవరోగ వైద్యుడు కదా, భవరోగ అనే వ్యాధికి వైద్యుడు గురువు. అప్పుడు ఈ మన రోగ లక్షణాలు ఏమిటి, ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది, అప్పుడు ఆయనేమో ఔషధం ఇచ్చారు, జపం చేయమను ఏదో ఒకటి ఇలా చెప్పారు ట్రీట్మెంట్. అది మనం చేసాము, సత్సంగానికి వచ్చాము, ఆయన చెప్పారు, ఇంటికి వెళ్ళి చేసి మళ్ళీ సత్సంగానికి వచ్చాము. వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తాయి, కొన్ని సందేహాలు వస్తాయి. సాధన చేస్తేనే వస్తాయి, లేకపోతే రావు. అయితే డాక్టర్ దగ్గరికి రెండోసారి వచ్చామండి. అప్పుడు డాక్టర్ ఏమంటాడు, ఏమమ్మా ఏంటి మందులు అవి బాగా వేసుకున్నావా, ఏంటి ఇంకా మెరుగ్గా ఉందా, ఇంతగా ఉందా అని అడుగుతారు. కొంతవరకు పర్వాలేదు, కానీ ఇంకా నొప్పి తగ్గలేదండి, అలాగే ఉంటుంది, అంత మెరుగ్గా నాకు అనిపించలేదు, ఏదో కొంచెం ఒక 10% తగ్గింది అంతే అని చెబుతాం కదా. ఇట్లా మనము చెప్పాలి మన పురోగతి, మన సాధన గురువుకి చెప్పాలి. అదే మనకి గురువుని ఉపయోగించుకోవటం అంటే అదేనండి. ఇప్పుడు ఇలా మనం చెప్పుకోవటము, ఆయన మనకి సూచన ఇవ్వటము, ఇది కేవలము ఆ గురు శిష్యుల మధ్య మాత్రమే జరుగుతుంది. ఈ భూ ప్రపంచంలో ఇంకెవరు చేయలేరు. ఆ ఉపదేశం ఇచ్చిన గురువు మాత్రమే మన అర్థం చేసుకుంటారు. ఇంకెవరికి చెప్తామండి? తోటి శిష్యులతో చెప్పుకోవచ్చు, ఏమైనా చిన్నవి అయితే, కానీ ప్రధానమైనవి మనము గురువు దగ్గరే మనం చెప్పుకోవాలి. ఆయన సూచననే అనుసరించాలి. అట్లా అర్థమైంది కదా. ఇక్కడ ఏం చెప్పారంటే, ఒకవేళ ఈ ప్రశ్న వేసుకుంటే అడుగడుక్కి ఇబ్బంది వస్తుందండి. ఇబ్బంది అంటే ఇది చాలా కష్టం. ఇది చాలా అంటే ఇది కొంతకాలం పడుతుంది. ఈ అభ్యాసంలో మనం పరిణతి చూడటానికి చాలా చెప్పుకోవడానికి తేలిగ్గానే ఉందండి. ఇది ఏముందండి, త్రికరణములు గురువు గారికి వశవర్తినే చేసుకోవాలి. కానీ అట్లా ఉండాలంటే అసలు ఎంతో సాధన, అసలు జీవితమే సాధన అయిపోతుంది. అసలు ఈ ఒక్కటి పట్టుకుంటే నిజంగా అసలు జీవితం మొత్తం మారిపోతుందండి. ఎందుకంటే గురువాక్యము శాస్త్రవాక్యంకి అనుసంధానముగానే ఆలోచన ఉంటుంది, దానికి అనుసంధానముగానే మాట ఉంటుంది, దానికి అనుసంధానంగానే పని చేస్తున్నాం. మనం ఏది చేసినా ఈ మూడిట్లతోనే, త్రికరణములతోనే కదా. ఎప్పుడైతే ఇటువంటి జీవనం మనము ఒకరోజు, ఒక వారము, నెల రోజులు, సంవత్సరం గడిపామో, ఆటోమేటిక్గా ఏమైపోయిందండి, మన జీవనము గురువు వాక్యములకు అనుసంధానంగా మారిపోవాలా మన జీవనం పూర్తిగా. ఇప్పుడు ఇంకా పార్థసారథి ఆయన నడిపిస్తుంది. బాగా చెప్పారు. అంటే ఇక ఎటువైపు
ఒకవేళ మనకి ఇంకోటి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఒక్కొక్కసారి సందిగ్ధం వస్తుంది. నేనైతే ఏం చేస్తానంటే ఒకసారి హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ పరిస్థితిలో గురువు గారు ఉంటే ఏం చేస్తారు? ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? అప్పుడు మనలో ఈ నేను తీసి ఆ గురువుని పెట్టేసి ఇదే పరిస్థితి గురువు గారికి వచ్చిందండి. అప్పుడు వెంటనే టకీమని మనకు సమాధానం వస్తుంది. అది పూర్తిగా వశవర్తిని అయి ఉండటం అనేది అక్కడ వచ్చేస్తుంది. అప్పుడు ఈ దృష్టిని భ్రూమధ్యం మీద పెట్టడం అందుకే దృష్టిని ఎప్పుడైతే మనం భ్రూమధ్యం మీద పెట్టామో మనం ఆ గురువు దగ్గరలోనే ఉన్నాము. దానికి అనుగుణంగానే మనము మాట్లాడుతున్నామని. అందుకే దృష్టి భ్రూమధ్యం మీద అంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచే గురువు సమాధానం చెప్తారు. హృదయ స్థానంలో ఉన్నారు కదా గురువు. ఆ హృదయ స్థానం నుంచే గురువు సమాధానం చెప్తూ ఉంటారు అన్నమాట. అదే స్ఫురణ జ్ఞానం. ఇది ఇప్పుడు మనము గురువాక్యానికి వెళ్దాం. జీవభావాన్ని దాటనంత వరకు కర్మే దైవం. అంటే నేను శరీరము అని భావించేవాడికి ప్రాణమే దైవం. ఎప్పుడు కూడా మనం ఉన్న స్థితికి పైన ఉన్నది దైవం అవుతుంది. అంతే కదా సూత్రము. నేను శరీరము అని ఉంటే ఏంటండి? ప్రాణమే దైవం. ప్రాణంగా ఉంటే మనసు దైవం, మనసుగా ఉంటే బుద్ధి దైవం, బుద్ధిగా ఉంటే చైతన్యం దైవం, చైతన్యంగా ఉంటే బ్రహ్మము. ఆత్మభావంలోకి వచ్చేసరికి ఆ బ్రహ్మముగా ఉంటే కాలం దైవం. కాలం కదా, సంకల్పము, శూన్యము, కాలము, ఇదంతా పరంలో మాట. పరంలో జరిగే నిర్ణయం పరబ్రహ్మం. ఇక్కడ ఏమని చెప్పారంటే ఈ అనంత విశ్వమంతా ఈ కాలచక్రము, ఆ కర్మచక్రము, ఈ రెండు చక్రాల మధ్యనే నడుస్తున్నదట. ఈ రెండు చక్రాలు రెండు కళలు, నరస్వప్నము, సురస్వప్నం. కర్మచక్రాన్ని మాత్రమే దాటిన వారు సదా బ్రహ్మానుసంధానం చేసే జీవన్ముక్తులు. అంటే కర్మ దాటేసరి ఇక చైతన్య స్థితికి వచ్చేసరి కర్మ జడం అయిపోయింది. ఇక బ్రహ్మానుసంధానం చేసుకుంటూ బ్రహ్మం లక్ష్యంగా ఉన్నారు. మరి కర్మచక్రాన్ని మరియు కాలచక్రాన్ని కూడా దాటిన వారు అంటే ఇక్కడేమో ఉనికి ఉంటుంది, ప్రకాశపు ఉనికి ఉంటుంది. ఇక్కడ ప్రకాశపు ఉనికి కూడా లేదు, ఆవరణ లేదు. ఇక ఆత్మభావంలో, బ్రహ్మభావంలో నిష్ట కలిగి ఉండటము మేలు కొనటము లాంటిది. ఇక్కడ మనం ఈ శ్లోకం అంతా కూడా సంసారము కల వంటిది, ఆ ప్రబోధ చేయగా అంటే మేలుకొనటం అంటే వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించి అవాస్తవాన్ని అవాస్తవంగా విడిచిపెట్టేసేయటం, అది మేలుకొనటం. అప్పుడు మెలకు అనే కళలో నుంచి మెలకువ, కళ అనే కళలో నుంచి మెలకువ, నిద్ర అనే కళలో నుంచి మెలకువ. అంటే మెలకువ, కళ, నిద్ర అవాస్తవములు కదా. అందులో నుంచి మెలకువ అంటే ఆత్మభావంలో, బ్రహ్మభావంలో ఉండుటే మెలకువ. మనము ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అంటే ఏంటి? లెండు మేల్కొనుడు అంటే ఆత్మగా ఉండుము, బ్రహ్మముగా ఉండుము, ఆత్మగా బ్రహ్మముగా ఉండే వరకు కూడా విశ్రమించకుము అని. మేల్కోవటం అంటే ఆత్మగా ఉండటమేనండి ఒక్క ముక్కలో.
ఇది చాలా ముఖ్యమైన మాట అండి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అసలు ఈ జాగ్రత్త నిజానికి మన మన పెద్దవాళ్ళు ఆ, చెప్తూ ఉంటారు కదా, ఆ, ఆ, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మాయి అంటూ ఉంటుంది, ఏంటి నాన్న నేను నిద్రపోతున్నానంటే తాత జాగ్రత్తగా ఉండమంటున్నారు, నిద్రపోయేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ఏంటి? చూడండి వాళ్ళలో ఎంత జ్ఞానం ఉన్నదో. గుడ్ నైట్ చెప్పేసి రాత్రి నిద్రపోతే జాగ్రత్తగా ఉండు. పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు కదా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త అంటే మెలకువగా ఉండము, మెలకువగా ఉండము, ఆత్మస్థితిలో ఉండము. చూడండి ఎంత వాళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నదండి. ఏది చెప్పినా జాగ్రత్త నాయన, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏంటి జాగ్రత్త? అదేదో జాగ్రత్తగా బస్సు ఎక్కువ, జాగ్రత్తగా ట్రైన్ ఎక్కువ, జాగ్రత్త కాదు. నీ ఎరుకతో ఉండడం, నీ స్వస్థితి ఆయన మెలకు. ఆత్మస్థితిలో ఉండడం. నువ్వు ఏది చేసినా సరే నీ స్వస్థితి ఆత్మస్థితిలోనే ఉండి నువ్వు వ్యవహారం చెయ్యి. నీకు ఎన్ని ఇబ్బందులు రావచ్చు కాక ఆత్మస్థితి నుంచి పక్కకు జరగకు అని జాగ్రత్త జాగ్రత్త అని మనకు పరంపరగా మన పెద్దవాళ్ళు పూర్వీకులు అలా చెప్తూ వచ్చారు. వీళ్ళు కూడా చెప్తూ వచ్చేస్తే ఇప్పుడు వ్యవహారికంలో ఏమైపోయిందంటే వారికి తెలుసో తెలియకో చెప్పేస్తున్నారు. మనము కూడా మన పిల్లలకి కూడా చెప్పేస్తున్నాం జాగ్రత్త నాయన అని. కానీ ఎంత అర్థం ఉన్నదండి ఇందులో. 3 సార్లు మళ్ళీ ఎందుకని? మెలకువలో నుంచి ఆత్మస్థితిలో ఉండు, మెలకువలో ఆత్మస్థితిలో ఉండు, కలలో ఆత్మస్థితిలో ఉండు, నిద్రలో కూడా ఆత్మస్థితిలో ఉండు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తస్మాత్ చాలా ప్రమాదం. అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండటం అంటే ఇది. ఎప్పుడూ పడిపోకుండా ఉండాలండి, అలర్ట్గా ఉండాలి. అర్థమైందా? అర్థమైందండి. ఇక ఇది మనము ఈ న్యూరాన్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. పాలపుంత ఫోటో, ఈ న్యూరాన్ ఫోటో గురువు గారు చెప్పారు ఈ 14వ ఎపిసోడ్లో. అంటే మన మెదడులో ఒక 100 కోట్లు న్యూరాన్స్ ఉంటాయండి. 100 కోట్లు. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఒక్కొక్క సెల్ 0.5 volts ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోవాలండి. అంటే మన మెదడులో 100 కోట్ల న్యూరాన్లు ఉంటే ఆ ఉత్తమ పురుషుడికి, ఆ పురుషోత్తముడికి విశ్వరూపం ఉన్నది కదా, ఈ ఒక్కొక్క సూర్యమండలము ఒక్కొక్క న్యూరాన్ అట ఆయనకి. అంటే ఆ నక్షత్ర సమూహం, ఆ జ్యోతిర్మండలం ఉంటుంది కదా అంతరిక్షంలో, మనం ఫోటోలు వస్తాయి కదా మనకి. ఆ జ్యోతిర్మండలం అంతా ఎట్లాగైతే ఇది మన మానవుని మేధస్సులో ఎట్లాగైతే ఇక్కడ ఈ మిణుకుమంటూ ఉన్నాయో, ఒక్కొక్క సూర్యమండలము ఒక్కొక్క న్యూరాన్ లాగా అది కొన్ని 100 కోట్లు ఉన్నాయటండి ఆ పురుషోత్తముడిలో. జ్యోతిర్మండలం, అది జ్యోతిర్మండలం. మనకి దీపారాధన, జ్యోతి స్వరూపము ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ అంటే ఇదండి. చివరికి మనకి బ్రహ్మజ్ఞానావళి మాలలో చివరికి ఏమిటి? అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, జ్యోతిర్జ్యోతి, స్వయం జ్యోతి. చూడండి, అంటే మన సాధన అంతా కూడా ఈ ప్రకాశము వెంబడే నడుస్తుంది. అవునా? అంటే మనం అక్కడ దీపారాధన చేశామంటే అక్కడ ఆ ప్రకాశ లక్షణంతోనే మనకి మన సాధన అంతా అట్లా పెట్టారు ప్రతీకాత్మకంగా. ఇక్కడ మన మేధస్సులో మనం విచారణ చేస్తే మనకి ఒక లోపల ఏం జరుగుతుందంటే ఒక అణు విస్ఫోటనం లాగా ఆ మేధస్సులో విస్ఫోటనం జరుగుతుంది. జరిగి అప్పుడు ఒక స్ఫురణ వస్తుంది. గురువు ఎక్కడున్నాడు? గురువు కూడా అక్కడే ఉన్నారు కదా, సహస్రార హృదయము అని అక్కడే ఉన్నాయి కదా.
అక్కడి నుంచి మనలోనే ఉన్నాడు గురువు అంటే ఇక్కడ ఇలాగో అక్కడి నుంచి స్ఫురణ వస్తుందన్నమాట. నక్షత్ర సమూహాలతో కూడిన జ్యోతిర్మండలం అంతా ఆ ఒకే ఒక్క పురుషోత్తమునిలో భాగమై ఉన్నది. ఈ చివరి మాట చాలా ధైర్యాన్ని ఇచ్చే మాట అండి. మనమంతా విశ్వపురుషుని అంశీభూతులమే అంటే ఏంటి? ఆ నారాయణుడిలో వ్యోమవత్ వ్యాప్త దేహాయ కదా, ఆయనలో మనము మనం ఆయనలో ఉన్నాం, మనం వేరుగా లేము. అంచేత మనమేమి ఇప్పుడు నిరాశ చెందక్కర్లేదు. పరమాత్మలో వంశీభూతమయ్యే ఉన్నాం కదా మనం. అంటే ఇందుగలడు అందురేడని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందే కలడు అంటే హరి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఉన్నది ఆ తత్వమే ఉంది కదా, ఆ జ్ఞానమే. ఆ ధైర్యం ఇచ్చారు. ఏమిటండి? ఆ ధైర్యాన్ని ఇచ్చారు. నేనే ఉన్నాను అంటాడు. నీలో ఉన్నది కూడా నేనేను, నువ్వు నేను వేరులేమని. అట్లాగైతే మన మెదడులో ఒక న్యూరాన్ ఇలా ఉన్నదో ఆ విశ్వవ్యాప్తంగా ఉన్న వ్యోమం అంటే అంతరిక్షం, వ్యోమవత్ వ్యాప్త దేహాయ ఆ జ్యోతిర్మండలంలో మనమంతా అట్లా ఉన్నాం. ఇక్కడ ధ్యాన శ్లోకంలో కూడా బ్రహ్మాండ వ్యాప్త దేహాన్ని కూడా చెప్తారు కదా ధ్యాన శ్లోకంలో. ఎక్కడెక్కడ వ్యోమము అని ఎక్కడెక్కడైనా మన పుస్తకాల్లో వస్తే అది చివరి అంతరిక్షం వరకు వెళ్ళి చివరి మాటలన్నమాట. ఇక స్వప్రకాశ నిర్ణయం. సరే, ప్రకాశము చైతన్యము అయింది, ఆ ప్రకాశ నిర్ణయము అప్పుడు ఒకటొకటిగా చెప్తున్నారు చూడండి. సద్వస్తు జ్ఞానము అంటే ఏ వస్తువు అయితే ఉన్నదో, నిజానికి వస్తువు కాదు, ఏదైతే ఉన్నదో అంటే మనం వస్తువుగా చెప్తేనే కానీ తెలుసుకోమని అలా చెప్తున్నారు. సత్వస్తువు అంటే సత్ అంటే ఏంటి? ఉండుట. సద్వస్తు ఉన్నది. ఆ సద్వస్తు జ్ఞానము, స్వాశ్రయ జ్ఞానము, స్వాత్మ జ్ఞానము, స్వరూప జ్ఞానము, ఇవన్నీ కూడా ఈ అంటే ఈ ప్రకాశం ఎవరిదండి? స్వప్రకాశం, ఎవరిదో కాదు. అక్కడ ఆశ్రయం ఎవరిది? మన ప్రకాశం ఆశ్రయమే, మనదే ప్రకాశం, మనదే. ప్రకాశము ఉన్నప్పుడే కళ, మెలకువ, నిద్ర అనే సినిమా అనుభూతమవుతుంది. ప్రకాశ లక్షణాలు గుర్తించి అవస్థాత్రయాన్ని అధిగమించిన తురీయ స్థితిలో ఉండాలి. స్వప్రకాశాన్ని తెలుసుకోవటానికి మాత్రమే ఏర్పడిన ఈ బుద్ధి, అసలు ఈ బుద్ధి లక్ష్యం ఈ ప్రకాశాన్ని గుర్తించటం. అటువంటి బుద్ధి ఇంతకాలం ఏమైంది? అనాత్మతో సంగత్వాన్ని పొంది తన లక్ష్యాన్ని మర్చిపోయి ఊర్ధ్వముఖంగా వెళ్లకుండా అధోముఖంగా వెళ్ళిపోయి ఆత్మభావాన్ని, చైతన్య స్థితిని కోల్పోయి అశక్తం అయిపోయింది. ఇది చాలా ముఖ్యం. అంటే ఈ ఇంద్రియములన్నీ మనము శక్తి వినిమయం జరిగిపోతుందండి. అంటే మన ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది. ఇంద్రియములు, కర్మేంద్రియములు, ఈ జ్ఞానేంద్రియములు, వీటి వలన ఇప్పుడు మనం కన్నుతో బయట చూస్తున్నాం అనుకోండి, ఆ ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది బయటికి. ఎప్పుడైతే మనము అది అరికట్టి మనము అంతర్ముఖం వైపు తిప్పి ఇటు ఊర్ధ్వముఖం వైపు మనం వెళ్ళిపోయామో ఎనర్జీ డిసిపేట్ అవ్వట్లేదు. డిసిపేట్ ఏమిటండి? కేంద్రీకరించబడుతుంది, అక్కడ వికేంద్రీకరించబడుతుంది. శక్తి వినిమయము
నిరోధించబడి శక్తి పూరింపబడుతుంది. ఇప్పుడు చైతన్యం అంతా శక్తే కదా. అది ఇప్పుడు ఇప్పుడు లీకింగ్ బకెట్కి ఇంతకు ముందు ఈ అవలక్షణాలన్నీ అన్నీ ఒక బకెట్కి ఉన్న రంధ్రాలు అనుకోండి. ఆ రంధ్రాల నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేసాం, ఆ రంధ్రాలన్నీ మూసేసరికి భగవత్ కృప, ఆ చైతన్యం ఎప్పుడూ వర్షిస్తూనే ఉంది. బకెట్లో ఎప్పుడూ నీళ్లు పడతానే ఉన్నాయి. అది అసలు ఆగింది లేదు. మనము బకెట్లో మనము కన్నాలు పెట్టుకుని మనము నాకు శక్తి లేదు అంటున్నాం. ఆ కన్నాలు మూసేయటమే. అప్పుడు ఏమైంది, శక్తి వినిమయం, ఇంద్రియాల ద్వారా శక్తి వినిమయం నిరోధించబడి అందులో మన హృదయంలో శక్తి పూరింపబడుతుంది. ఈ ఇంద్రియములకు శక్తి లేదు కదా, అది అశక్తం అయిపోయింది, జడం అయిపోయింది, చేతనం అయిపోయింది. చేతనం కూడా కాలేదు. చేతనం అయితే మళ్ళీ వచ్చినట్టే, జడం అయిపోయింది. ఇది ఒక గొప్ప స్థితి అండి. ఎందుకంటే ఒకసారి ఇలా జరిగితే మళ్ళా కింద పడం. ఇక అంటే ఆత్మనిష్ట స్థితికి మనం వెళ్తే ఇక ఊర్ధ్వముఖ ప్రయాణమే. ఇక అధోముఖం, ఇక ఎప్పుడు కింద పడమే. దీనికి గురువు గారు ఉపమానం కూడా చెప్పారు. జాగ్రత్తగా స్వప్రకాశ నిర్ణయం దగ్గర బుద్ధిని పెట్టి ఆత్మనిష్ఠునిగా ఉండాలి. దీనికి ఉపమానం ఏం చెప్పారంటే, చిన్నపిల్లలు 2 సంవత్సరాల వయసులో అద్దం ముందు చూసి ఆడుకుంటూ ఉంటారు. ఆ ప్రతిబింబము తనదే, అది ఆ కాన్సెప్ట్ తెలియదు, మిర్రర్ కాన్సెప్ట్ తెలియక ఆడుకుంటూ ఉంటారు 2 సంవత్సరాల వయసులో. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి తెలుస్తుంది, నిజానికి అక్కడ ఎవరు మనిషి లేడు, అది నేనే అక్కడ అలా రిఫ్లెక్ట్ అవుతున్నాను అనే జ్ఞానం తర్వాత వస్తుంది. వచ్చేసాక మళ్ళీ అద్దంతో ఆడుకుంటారా? ఆడుకోరు. మనం కూడా అలాగే ఇంతకాలము ఇంద్రియములతో వ్యవహరించేసాము. ఆ తర్వాత ఆ ఇంద్రియముల్లో చైతన్యం అసలు లేదు. ప్రకాశం నాది స్వప్రకాశము, నేనే అక్కడ ప్రతిఫలిస్తున్నాను. ప్రతిఫలించటం వలన అవి చేతనములై ఉన్నట్లు తోచినాయి నాకు అని బోధపడి ప్రకాశంగా ఉండిపోయింది. ఇక మళ్ళీ ఎట్లాగైతే ఆ పిల్లవాడు మళ్ళీ అద్దం ముందు కూర్చుని ఆడుకోడు, మనం కూడా మళ్ళీ ఇంద్రియాలతో ఆడుకోం. అర్థమైందండి? చక్కగా చెప్పారు గురువు గారు. చాలా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గురువాక్యం చాలా ముఖ్యమండి. ఎందుకంటే జ్ఞాన మార్గము అంటే ఏమిటండి చెప్పండి? అన్నారు. దృష్టి, చూపు మారటమే. చూపునంచుర మనసు సుజ్ఞానికి. మనం గురువు గారి దగ్గరికి వెళ్తే మనం ఎలా చూస్తున్నామో వారికి తెలుస్తుంది. దాన్ని బట్టి మన స్థితి తెలుస్తుంది. అంటే మన చూపును బట్టి తెలుస్తుంది అన్నమాట. చక్షుమతి విద్య అని కూడా ఒకటి ఉన్నది. అంటే ఆ కళ్ళల్లో చూస్తే తెలిసిపోతుంది. మనకి భ్రాంతి కూడా, ఈ దృశ్య భ్రాంతి చాలా గట్టిగా ఉండే భ్రాంతి అన్నమాట. అంటే మిగతావన్నీ కూడా భ్రాంతులు అయినప్పటికీ అందంగా ఉంది అనేది కొంచెం గట్టి భ్రాంతి మనకి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మన టూరిజం ఇండస్ట్రీ అంతా ఏంటండి, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చూసేయాలనే కదా. ఇవే పంచభూతాలు ఎక్కడికి వెళ్ళినా అయినా సరే ఏదో చూడాలి, ఏదో పొందాలి.
అందంగా ఉంటుంది. అంటే వస్తు సముచ్చయంతో కూడుకున్న జగత్తులో దృశ్య సంబంధమే ఎక్కువగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట ఈ దృశ్య సంబంధమైనది. ఇంద్రియాలలో అత్యంత ఎక్కువ శక్తిని స్వీకరించే చక్షు ద్వారానే బుద్ధి పనిచేస్తుంది. చూడండి, చక్షుకి ఎక్కువ శక్తి తీసుకుంటుందంటే ఈ కన్ను. జగత్తు అందంగా కనపడినప్పటికీ ఆ అందంతో సంగత్వం ఏర్పడటమే దుఃఖానికి ప్రథమ కారణం. చూడండి, మనము ఆహారం కూడా ఫుడ్ గార్నిషింగ్ తినడానికి అది అందంగా కనిపించాలి. దాని మీద ఏదో పెట్టి 2 ఆకులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి చేయాలి, అందంగా కనిపించాలి. అసలు అందమే అసలు ఈ ప్రపంచంలో అందరికీ తెలిసిందే కదా. కాస్మెటిక్ ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ అన్నమాట. టూరిజం ఇండస్ట్రీ, కాస్మెటిక్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ కూడా, ఆహార ప్రపంచము, వస్త్ర ప్రపంచము, టూరిజము. సౌందర్య ప్రపంచం అందంగా కనపడినప్పటికీ ఆ అందంతో సంగత్వం ఏర్పడటమే దుఃఖము. అందము యొక్క వర్ణనలన్నీ ఊహలతో కూడుకున్న భావనాత్మక ప్రపంచమే. భావన అంటే ఎక్కడికి వచ్చామంటే మనసు దగ్గరికి వచ్చేసాం. సత్యత్వం లేదు. నువ్వు ఎంత అందంగా ఎంత నున్నగా ఉందనుకున్నా దాని మైక్రోస్కోప్ లో చూస్తే ఎత్తుపడాలు బోల్డ్ ఉంటాయి. అందాన్ని గుర్తించగలగాలి, కానీ అలాగని ఆ ప్రకృతిలో ఉన్న అందాన్ని గుర్తించకుండా ఒక జడుడిగా ఉండమని అనట్లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రకృతి రమణీయంగా ఉన్నదండి, వర్షం కురిసింది, ఆ పచ్చిక బయళ్ళు అవి ఉన్నాయి, ఇంద్రధనుసు వచ్చింది, ఆవులు దూడలు ఉన్నాయి, గుర్తించవచ్చు, అందులో దోషమేమీ లేదు. అంతేగాని ఒక రాయిలాగా ఉండమని కాదు అక్కడ. అందులో సంగత్వం చెందకుండా ఉండమని, అందమనే సుడిగుండంలో చిక్కుకోకుండా ఉండాలి. ఇది సుడిగుండంలో చిక్కుంటే అది తిప్పేస్తుంది, కిందకి లాక్కుపోతుంది. అది స్వరూప జ్ఞాన నిష్ఠుడు అందము యథార్థ వస్తువు కాదని, భ్రమాన్వితమైనదని తెలిసి సామాన్యంగా చూస్తాడు. అందము యొక్క లేమిని తెలిసి భ్రాంతిని భ్రాంతిగా, మాయను మాయగా చూస్తాడు, ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడు. చూపులు ఎక్కడ నిలబడుతున్నాయి అనే దానిని బట్టి సుజ్ఞాని అవునో కాదో చెప్పవచ్చు. చూపునంటి నిలుచు మనసు సుజ్ఞానికి. జాగ్రత్తగా ఈ అందమనే సుడిగుండంలో పడకుండా ఉండటం మానవ జీవితంలో చాలా ముఖ్యం అన్నమాట. ఇది ఇక తర్వాత, ఇది మనము అంతకుముందు కూడా చెప్పుకున్నామండి. ఈ నేను ఆత్మస్వరూపుడిని అనే మాస్టర్కి అసలు పుణ్యం అంటే ఏంటి? నేను ఆత్మగా ఉండుటే పుణ్యం. చూడండి, మాస్టర్కి చాలా ఇక పెద్ద పెద్ద నిర్వచనాలు లేవు, ఏమీ లేవు. లక్ష్యం ఏంటి? ఆత్మగా ఉండుట, బ్రహ్మముగా ఉండుట. ఇది ఈ ఒక్క మాస్టర్కి అంటే ఏంటంటే, ఇప్పుడు లాకర్లు ఉంటాయి కదా బ్యాంక్లో, మాస్టర్కి ఒకటే ఉంటుంది. అన్ని అక్కడ 50 లాకర్లు ఉన్నా 50 కీస్ ఉండవు వాళ్ళ దగ్గర, మాస్టర్కి ఒకటే ఉంటుంది బ్యాంక్ లాకర్లు. ఆ మాస్టర్ కీతో ఏ లాకర్ అయినా వాళ్ళు ఓపెన్ చేస్తారు. మన దగ్గర ఉన్న లాకర్ని మన కీ కూడా పెడితే అప్పుడు 2 పెడితే ఓపెన్ అవుతాయి. ఆ మాస్టర్ కీ ఒకటే. మాస్టర్ కీ అన్నిటినీ ఓపెన్ చేస్తుంది, హీల్ చేస్తుంది, వికసింపజేస్తుంది, విజ్ఞానవంతులను చేస్తుంది. అంటే మనము సమాజంలో ఉండే రకరకాల ఫోబియాలు కానీ, మానసిక రుగ్మతలు కానీ, మానవ సంబంధాలు కానీ, ఎన్నో వాటికి సమాధానము ఆత్మస్థితిలో ఉండుటండి. వివేకానంద కూడా చెప్పారు ఇది. మనము ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా, ఆత్మస్థితిలో ఉండుట అన్ని సమస్యలకు పరిష్కారం. మాస్టర్కి శాశ్వతంగా సమూలంగా దుఃఖం అనేది పోవాలంటే ఒకే ఒక మార్గము, నీవు ఆత్మస్వరూపుడు అని తెలుసుకో. ఆత్మ బింబము, అనాత్మ ప్రతిబింబము. బింబ ప్రతిబింబ న్యాయ విచారణ చేసి అనాత్మలో చిక్కుకోకుండా బయటపడాలి.
ఇప్పుడు వరకు మనం చేసిన విచారణ అంతా ఇన్ని రోజులు ఏమిటండి? బింబ ప్రతిబింబ విచారణ మనం చేస్తుంది. అంతే కదా? ప్రకాశము ప్రతిఫలించింది అంటున్నాం, చేతనమైంది అంటున్నాం. జడము అది ఎప్పుడూ జడమే. కర్మేంద్రియాలు ఎప్పుడూ జడమే. కానీ ఆ కర్మేంద్రియాలని ఉపయోగించుకుంటుంది ఈ మనసు, ఈ సూక్ష్మం ఉపయోగించుకుంటుంది ఆ స్థూలాన్ని. ఎలా? చేతనంగా ఉపయోగించుకుంటుంది. అది కూడా చైతన్యం కాదు, కానీ ఆ చైతన్యము జ్ఞాత దగ్గర ఉన్న చైతన్యము ప్రతిఫలించగా ఇది చేతనమైంది కాసేపు. ఇది చేతనమయ్యి ఆ కర్మ జడాన్ని ఉపయోగించుకుంటుంది. ఎప్పుడైతే ఆ చైతన్యం ప్రతిఫలించడం మానేసిందో, విరమించేసిందో, అది కూడా జడమైపోయింది. ఇక ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ప్రధానంగా సంసారమునకు ఉన్న లక్షణాలు రాగద్వేషాలు. విచారణ చేసి రాగద్వేషములు తన లోపలే ఉన్నాయని తెలియాలి. ఏమిటండి? రాగద్వేషాలు. ఏమైనా ప్రశ్న ఉందా? లేదండి, మీరు కంటిన్యూ చేయండి. ఎవరో మాట్లాడారు. ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను. ఈ సంసారమునకు ఈ రాగము, ద్వేషము, ఇష్టాయిష్టాలు ఇవే కదా మనని బంధించే సంకుల శృంఖలాలు. ఇవి మన లోపలే ఉన్నాయని చెప్పేసుకున్నాం మనం, బయట లేవు. మనసు అనే ఇంద్రియం యొక్క వ్యాపారమే స్వప్నం. మనోకల్పిత స్వప్నతుల్యమైన సంసారం నుంచి బయటపడాలి. అహంకారయుతమైనది అంతా రాగము. నా ఇష్టము అన్నాం అనుకోండి, నా అక్కడ ప్రధానం. ప్రేమ కాదు. ఇదొక చాలా ముఖ్యమైన మాట అండి. విశ్వజనీనమైనది, సర్వజ్ఞత్వాన్ని, సర్వసాక్షిత్వాన్ని అందించేది ప్రేమ. అవతార పురుషుడికి ఉన్న శక్తి ప్రేమ. అంటే ఈ ప్రేమ అనేది మనము ప్రస్తుతంలో లౌకికంగా ఇప్పుడు బ్రహ్మాండం వెళ్ళిపోయి కృష్ణ బిలంలో పడిపోతుంది కదా, ఆ శక్తి ప్రేమ శక్తి అండి. కృష్ణుడికి ఆకర్షణ శక్తి ఉన్నది, ఆ శక్తి ప్రేమ శక్తి. ఎందుకు ఇప్పుడు అందరూ పౌర్ణమి సత్సంగాని గురువు గారి దగ్గరికి వెళ్తున్నారు? ఆ ప్రేమ శక్తి చేత ఆకర్షించబడుతున్నారు. ఇదే విధంగా ఆ ప్రేమ వలననే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది. ఆ ప్రేమ వల్లనే ఆ సూర్యుడు పాలపంత చుట్టూ తిరుగుతున్నాడు. ఆ ప్రేమ వల్లనే ఈ సమస్త విశ్వము ఆ ధ్రువమండలం చుట్టూ ఉన్నది. అక్కడ నారాయణుడు ఉన్నాడు. అంటే ఈ ప్రేమ అనేది ఈ విశ్వానికి ఆధారమైనది. మరి ఈ ప్రేమ, మరి ఇది మావాడు అక్కడ లైన్లో ఉన్నాడు, వాడికి వెళ్ళి ఒక బొబ్బట్టు ఎక్కువేయమని, మరి ఈ ప్రేమ ఏమిటి? విశ్వజనీనమైనది కాదు. ప్రేమకి నిర్వచనం ఏంటండి? ఆ ప్రేమేమో విశ్వజనీనమైనది, సర్వజ్ఞత్వాన్ని, సర్వసాక్షిత్వాన్ని అందించేది ప్రేమ. మెహర్ బాబా అందరూ ప్రేమికుల దినోత్సవం. ప్రేమ అంటే చూడండి, పెద్దస్వామి గారు కానీ, గురువు గారు కానీ, అన్లిమిటెడ్, అన్బౌండ్ మాట. సాయి మంజునాథ స్వామి గారు కానీ చూడండి, ఎంత ఇప్పుడు ప్లేట్లో పెట్టి కొసరి మరీ వడ్డిస్తారు. అంటే పదార్థయుతంగా కాదు, ఆ స్వరూపము ప్రేమ స్వరూపం మాట. నువ్వుగా ఉన్న స్థితిలో
నరస్వప్నము లేదు, సురస్వప్నము లేదు. విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మ విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలు తాను కాదు. అంటే లక్ష్యాన్ని ఎక్కడ చెప్పారు చూడండి. మనం మొదట చెప్పారు కదా, మొదటి ఆరో శ్లోకంలో మొదటి ఇది ఇక్కడ చెప్పేశారండి. ఇది ధర్మచక్రం ఇది కాలచక్రమా? ఇది అక్కడ చెప్తున్నారు. తాను కాదు, తానైన స్థితి యందు తాను కాని తనువేది లేదు. ఇది మనం రేపు ప్రస్తావించుకుందామండి దీన్ని. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.